హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు రావాల్సిన పదవులు అనేవి ఈరోజు చేతికి అందుతాయి. అలాగే చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలుపరచగలుగుతారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కుంభరాశి వారు కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేస్తారు. అలాగే విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఫలితం అనేది అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారు ఈరోజు షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక బంధు లాభం అనేది కనబడుతుంది. సోదర మైత్రి అనేది కనబడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు శుభవార్తలను వింటారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు ఇంట పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక కుంభరాశి వారు ఈరోజు కొత్త నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. సఖ్యత అనేది నెలకొంటుంది. అలాగే కొన్ని సమస్యలు తీరి ఉపశమనం అనేది లభిస్తుంది. అనుకోని ఆహ్వానాలంది ఆనందంగా గడుపుతారు. కొత్త వస్తువులు, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఆదాయం మున్పటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇక రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు పట్టింది బంగారమే అన్నట్టుగా ఉంటుంది. విద్యార్థులు శుభవార్తలను అందుకుంటారు. మహిళలకు చిక్కులు తొలగిపోతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారు శ్రీరామ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.